సో ఈ రోజు కాలంలో ఎవరైనా కానీ ఇండిపెండెంట్ గా వేయడానికి సంసిద్ధంగా లేరు. గల కారణం ఏందనుకోవచ్చు? కష్టం జనాలలో ఒక అవేర్నెస్ వచ్చింది రాజకీయంగా. ఒక పార్టీ టికెట్ ఇస్తే తప్ప ఇండిపెండెంట్ గా ఇవ్వని రోజులు వచ్చిందంటే ఇక్కడ ఓటర్లకు ఆలోచన విధానం లేదన్నట్టే కదా. మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఇండిపెండెంట్ గెలుస్తాడు కూడా. తండ్రితోని ప్రయాణం చేశారు, కొడుకుతోని ప్రయాణం చేశారు. ఎవరు భిన్నంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకసాట ఉండేదానికంటే 3 ప్రాంతాలు విస్తరిస్తే డెవలప్ అవుద్ది. 2014లో టీడీపీ చేయింది ఏంటి, ఇప్పుడు వైసీపీ చేసింది ఏంటంటే ఏం చెప్తారు సార్? ఎమ్మెల్యే కాలేనోడు ఎమ్మెల్సీ పోయి దొడ్డిదాడి మంత్రి అయినా ఆయన రెడ్ బుక్ రాస్తాడా? ఏం రాస్తాడండి? బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళ పొత్తు ఎలా ఉండబోతుంది రేపు? అదంతా జనాలు ఇష్టం. ఈ పార్టీల ప్రభావము లేకుండా వ్యక్తుల ప్రభావము ఇంకెంతకాలం పట్టవచ్చు? సార్ నమస్కారం. నమస్కారం కృష్ణ గారు. బాగున్నారా? బాగున్నాం. మీ పోస్టు స్టేట్ లెవెల్ పోస్టు. ప్రజలందరికీ మ్యాక్సిమం మీరు పూర్తి స్థాయిలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారని మేము భావించవచ్చా? తప్పకుండా. ప్రజలకు ఇక్కడ ఎస్పెషల్లీ మీ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారం అందిస్తారని మేము భావించవచ్చా? మీరు సిద్ధమేనా? సిద్ధమే. ఎక్కడి నుండి మొదలై ఎక్కడికి వచ్చింది, ఇంకా ఎటు ప్రయాణం చేస్తుందంటే ఏం చెప్తారు సార్ మీ రాజకీయ జీవితం? రాజకీయం ఎక్కడి నుంచి అని పూర్వం మాది మొట్టమొదటి బ్రిటిష్ టైంలో మా పెద్ద నాన్నగారు జిల్లా బోర్డు మెంబర్. ఆ కాలంలోనే 1930లో మా పెద్ద నాన్నగారు చనిపోయితే మా నాన్నగారు ఆయన జిల్లా బోర్డు తాలూకా బోర్డు ప్రెసిడెంట్ చేశారు. ఎమ్మెల్యే, భూమి తనఖా బ్యాంక్ ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్, సుమారు 12 పదవులు అనుభవించాడు ఆయన 80 ఏళ్ళలో చనిపోయారు. తర్వాత నేను వచ్చా. నేను 72 నుంచి ఇండైరెక్ట్ పాలిటిక్స్. 81లో భూమి తనఖా బ్యాంక్ ప్రెసిడెంట్ గా అక్కడి నుంచి ఎల్ఎంబి, అక్కడి నుంచి 80 అంజమాని బ్యాంక్ అనుడే మరి ఎల్ఎంబి, అక్కడి నుంచి 80 ఏళ్ళలో ఎంపీపీ అంటే టీడీపీలో మండల అధ్యక్షుడు, జిల్లా ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. ఇంకా అప్పటి నుంచి ఇక కంటిన్యూ ఇవన్నీ జరుగుతూ ఉంటే 89లో టికెట్ ఇచ్చారు టీడీపీలో. 83లో టీడీపీలో చేరారు. మీరు టీడీపీకి వచ్చారా? చేరిన తర్వాత 89లో మన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రామారావు గారు చెప్పి టికెట్ ఇప్పించారు. 2000తో ఓడిపోయాము. తర్వాత 94లో టికెట్ ఇవ్వలేదు, ఇవ్వడంగా కమ్యూనిస్ట్ అలయన్స్ ఇచ్చారు ఇక్కడ ఐకి. దాంతో నాకు టికెట్ లేదు అప్పుడు. అయితే ఇంకా అందరు ఉండి నువ్వు మొన్న ఓడిపోయావు. తిరుగుబాటు కదా అది? మీరు తిరుగుబాటు అని అంటే అప్పుడు రెబెల్ అని కాదు అది. మరి అంతే కదా? ఇట్లా కాదు. అప్పుడు ఏం చేశారు, రామారావు గారే మంచివాడు, నీతివంతుడు, రాజకీయ అవసరము ప్రజలు కాబట్టి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర డాక్టర్ గారు మీ జిల్లా కాబట్టి నీ ఇష్టం అన్నని బ్రదర్ని ఏం చేస్తావు అన్నాడు. నన్ను ఇండిపెండెంట్ చేయన్నాడు. ఇండిపెండెంట్ చేసినప్పుడు ఒక ప్రభంజనం. అది 21,000తో గెలిచా. మామూలు విషయం కాదు. అప్పటికే ఓడిపోయి ఉన్నారు కాబట్టి మీ కుటుంబ నేపథ్యం అంతా ఉంది కాబట్టి గెలిపించిన తర్వాత మేము మళ్ళా గవర్నమెంట్ వచ్చింది టీడీపీ. దాంట్లో అఫిలియేటెడ్ అందరం 11 మంది ఇండిపెండెంట్లు. రామారావు గారు సాగినాము. 95 అయింది. తర్వాత చంద్రబాబు. మీరు ఇండిపెండెంట్ గా వేశారు, గెలిచారు అంటే ఇండివిజువల్ ఐడియాలజీ ఇక్కడ అంటే మీరంటూ ఒక గుర్తింపు ఉందని భావించవచ్చా? గుర్తింపు ఉండబట్టే జనాలు మమ్మల్ని ఇచ్చేసింది. సో ఈ రోజు కాలంలో ఎవరైనా కానీ ఇండిపెండెంట్ గా వేయడానికి సంసిద్ధంగా లేరు. గల కారణం ఏందనుకోవచ్చు? కష్టం జనాలలో ఒక అవేర్నెస్ వచ్చింది రాజకీయంగా. ఏం అవేర్నెస్ సార్ అది? ఎందుకంటే ఇప్పుడు గెలవాలంటే డబ్బు ప్రధానం. తర్వాత అప్పటి మన రాజకీయాలు గ్రూపులు ఇక్కడ ఎక్కువ. ఇప్పుడు టోటల్ గా వైడ్ ఎక్కడ పట్టినా గ్రూప్ సిస్టమ్ ఉంది. పార్టీ టికెట్ ఇస్తే తప్ప ఇండిపెండెంట్ గా ఇవ్వని రోజులు వచ్చిందంటే ఇక్కడ ఓటర్లకు ఆలోచన విధానం లేదన్నట్టే కదా. అంతే లేదు. కానీ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఇండిపెండెంట్ గెలుస్తాడు కూడా. లేదు లేదు లేదు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి ఇస్తే మనం కూడా బాగుంటామనేది ప్రజల్లో చొచ్చుకుపోయినప్పుడు ఆటోమేటిక్ గా ఓట్లేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ పార్టీల ప్రభావం లేకుండా ప్రభావము ఇంకెంతకాలం పట్టవచ్చు అది చెప్పలేము. అది ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ఓటు మీద పూర్తిగా అవగాహన రావాలి ముందు. ప్రజల్లో ఓటర్లు వచ్చేసి మేము డబ్బు తీసుకోకూడదు, ఈ సమాజానికి ఉన్నప్పుడు తీసుకుంటాడు. ఏం చెప్తాడు సార్? నిజం దానికి వాడు ఏం చేస్తారు మరి? ఇచ్చేటోడే ఉరికి రాబట్టే నేను ఇస్తాను. ఇవ్వకుండా అనేది ఎలక్షన్ కల్పించవలసిన బాధ్యత కాదా మరి? వాళ్ళు ఇప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇన్ని లక్షలు మీరు ఖర్చు పెట్టండి. ఎక్కువ మంది పెడుతున్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తలేరు. మరి మనం లెక్క చూపెడుతున్నాము కాబట్టి
కాబట్టి వాళ్ళు ఒకటే రిస్ట్రిక్షన్ పెట్టాలా, డబ్బులు అనేది తీసుకోకూడదు. అదే శేషన్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది, సెన్సేషనల్ అయింది అది ఇప్పుడు. అవును, ఎక్కడ కూడా భయపడేవాడు అభ్యర్థి అయినా గవర్నమెంట్ అయినా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందని. ఇప్పుడు అనుబంధంగా సంస్థలే ఉన్నాయి సార్ మొత్తము. ఇప్పుడు ఏం అలా లేదు. కాబట్టి ఏంటంటే సమాజంలో మార్పు రావాలి, ఎలక్షన్ కమిషన్లో మార్పు రావాలి. ఈ డబ్బులనే ప్రభావం ఉన్నంత వరకు అంత కార్పొరేటర్లు వస్తారు, కానీ సామాన్యమైన ఒక మంచి వ్యక్తి రాజకీయానికి రావడం కష్టం. ఈ వ్యాపారం అయిపోయింది రాజకీయం అనేది. అంతే, కార్పొరేట్ అంటే అదే వ్యాపారం అయింది. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఉండే మనిషి రాలేడు. కాబట్టి అయితే పార్టీల గురించి మనం చేసిన పనులను గురించి చెప్పుకొని పోతే కొంతవరకు ఏంటంటే కొంత పర్సెంటేజ్ పర్వాలేదు, ఈ వ్యక్తి మంచివాడు, మనం కొంత హెల్ప్ చేద్దాము అనేది కూడా ఉంది. ఇప్పుడు మేమంటే రాజకీయాలు ఉన్నాం, కానీ మేము ఎప్పుడు డబ్బులు పెట్టింది మాకు మార్కాపురంలో కాదు, తండ్రి మీరు ఎట్లనైనా ఏంటంటే మాకేందంటే డబ్బు లేని వ్యక్తి, నిజాయితీ పరుడు, వ్యక్తిత్వం ఉంది, సాయం చేస్తా చేయడు. కాబట్టి మనమే రూపాయి ఇచ్చి ఓటేద్దామనే తత్వం మాకు ఇక్కడ. ఇప్పుడు అన్ని మారిపోయినాయి పరిస్థితులు ఏంటి టోటల్ గా అంతే. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు రావాలన్నా ఇబ్బంది, కోట్ల రూపాయలు పెట్టాలంటే. సో ఎలక్షన్ కమిషన్ ఏదన్నా ఒక మోటోగా ఇప్పుడు ఏది ఈ జన సమీకరణ కాకుండా ఇంత ఏది యాంత్రిక వచ్చినాయి. సో అంటే మీడియా పరంగా టెక్నాలజీ ఇంత పెరిగింది, ఇంటింటికి ఒక సెల్ ఉంది, ఇంటింటికి టీవీ ఉన్నది. మీడియాలో మాత్రమే అంటే వేదిక వాళ్ళే అరేంజ్ చేసి ఎవరైతే నిలబడతారో వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత రానున్న కాలంలో అవసరమా? దీంట్లో ఇంకొకటి కూడా, ఒక వేదిక తయారు చేసి అమెరికా సిస్టమ్ క్యాండిడేట్లు మొత్తం పెట్టి నువ్వేం చేస్తావు, నీ మేనిఫెస్టో ఏంటి, ప్రజలకు ఏం చేస్తావని ఆ నలుగురిని దాని మీద నిలబెట్టి చెప్పిన తర్వాత వీళ్ళు ఎవరు మంచివారు, వీళ్ళు మేనిఫెస్టో ఇవన్నీ పెట్టి చేస్తే అప్పుడు జనాలలో మార్పు రావచ్చు. ఇప్పుడు అట్ట కాదుగా, ఒక గొంతులోకి ఆయన పోతే ఇంకొందులో ఆయన పోతాడు, ఎక్కడెక్కడ ఇచ్చేస్తాడు. లేకుండా వేదిక మీద అందరినీ క్యాండిడేట్ మొత్తం ఏ పార్టీ అనేది లేకుండా అప్పుడు మా మేనిఫెస్టో ఇది, మేము చేస్తాం, మీకు మమ్మల్ని నమ్మండి, మా వ్యక్తిత్వాన్ని చూడండి, అప్పుడు మీరు ఓట్లు వేయండి. చేసిన తర్వాత 2 దఫాలుగా ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు, 4 దఫాలుగా ఓడిపోయారు. ఓటమికి గెలుపుకు ఎలా మీరు జీర్ణించుకున్నారు? మేము ఓడినా గెలిచినా మాది ఒకటే తత్వం. ఓడిపోయినప్పుడు బాధపడేలేదు, గెలిచినప్పుడు అందలం ఎక్కేలేదు. ఏదైనా ఒకే మార్పుతో ప్రజలకు సేవ చేయాలా. 2 దఫాలుగా మీరు గెలిచారు కదా, ఏమేమి మీ హయాంలో పనులైనా అంటే ఏం చెప్తారు సార్? మేము డెవలప్మెంట్ చేసాము. 94 ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాన్ని రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ధూపాన్ని నుంచి మంచినీటి స్కీమ్ పెట్టాము. తర్వాత ఇక్కడ హాస్పిటల్ 100 బెడ్ పెట్టాము. ఇంకా ఎస్సీ లేడీస్ రెసిడెంట్ స్కూల్స్, బీసీ అవన్నీ చేశాను చాలా వరకు. తర్వాత 14లో వచ్చినాము, అపోజిషన్ లో ఉన్నాం. అపోజిషన్ లో కూడా కొన్ని పార్టీ మారడానికి గల కారణం ఏంది? మీరు అసలు టీడీపీ నుండి మారడం అంటే 2003లో నేను రాజీనామా చేశాను టీడీపీ. గల కారణాలు ఏందనుకోవచ్చు? వేరే పర్సనల్ గా లోకల్ పరిస్థితులు బట్టి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అనుబంధం. రాజశేఖర్ గారితో మేము కలిసినాము, ఆయనతో పాటు సాగినాము. ఆయన పోయిన తర్వాత జగన్ వచ్చారు, జగన్తో ఉన్నాము. తండ్రితోని ప్రయాణం చేశారు, కొడుకుతోని ప్రయాణం చేశారు. ఎవరు భిన్నంగా ఉన్నారంటే మీరేం చెప్తారు? భిన్నం అంటే ఆయన తత్వం వేరే, ఈయన తత్వం. ఈయన ఏంటంటే కష్టజీవి. ఎవరు? జగన్ గారు. ఎందుకు? ఆయన కష్టపడ్డ ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఉండి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన యొక్క రైతు బాంధవుడికి పేరు తీసుకొచ్చి కార్యక్రమాలు చేయబట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత సరే ఆయన్ను ఫాలో చేసి మా తండ్రి గారు ఎలా చేశారో నేను కూడా అలా ప్రజలకు చేయాలని పాదయాత్ర పెట్టి, పాదయాత్ర అనే సమస్యలు తీసుకొని క్రోడీకరించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటి చేస్తూ పోతున్నాడు. 2014లో టీడీపీ చేయింది ఏంటి, ఇప్పుడు వైసీపీ చేసింది ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇంతకన్నా ముందు మీరు 2014 నుండి 19 వరకు ఈ నియోజకవర్గానికి మీరు చేసింది ఏంటి? 14లో అపోజిషన్లో ఉన్నాం. అయితే ఏంది? అపోజిషన్లో ఉన్నప్పుడు ఓడిపోయిన వాళ్ళకు ఇన్ఛార్జీలు ఇచ్చి జీవో ఇచ్చిన చంద్రబాబు. అది మంచిదా మీరు చెప్పండి? ఎమ్మెల్యే కాకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఇచ్చేసి అన్ని పనులు మీరే చేయని జీవో ఇచ్చిండు. అది పెద్ద అసెంబ్లీలో కూడా మేము రైజ్ చేసాం. అట్లా 2-3 ఎమ్మెల్యేలు సీట్ తీసుకుని జగన్ గారే. అది పద్ధతి అది కాదు, మాకేం లేదు ఎమ్మెల్యే. అందుకనే మేము ఏం చేస్తున్నాం, బహిష్కరించినాము, పాదయాత్ర మొదలు పెట్టినాము, జనాలు అయిపోయినాము, చెప్పినాము. 19లో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. మేము అప్పుడు ఉన్నప్పుడు సరే ఏదో మా చేతన వరకు అపోజిషన్లో కొన్ని రోడ్లు వేయించాము, కొన్ని బిల్డింగ్లు ఓపెన్ చేసాము, ఏదో చేసినాము. మాకు లేదు అప్పుడు. 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అక్కడ ఆయన అడగకునే ఎమ్మెల్యేలు అడగకునే మొత్తం ఇచ్చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు అంటున్నాడు, పెన్షన్లు అంటున్నాడు, అమ్మఒడి ఎన్నెన్నో దాదాపు 132 పథకాలు పెట్టాను నవరత్నాలతో కూడింది. మరి ఆయన 124 సార్లు బట్టలు నొక్కాడు. అన్ని సంక్షేమ పథకాలు మీడియేట్ లేకుండా
అకౌంట్కు రావాలి అక్క చెల్లెమ్మలకి. మరి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, 2 సార్లు నాకు బటన్ నొక్కండి, నేను మళ్ళీ 2వ ముక్కైతే ఇంతకంటే అభివృద్ధి చేస్తానంటున్నాడు. అంతకంటే ఏం కావాలా? వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, 96లో నేనున్నప్పుడు ఫౌండేషన్ వేయించింది, ఇదే చంద్రబాబు నాయుడు చేయలే. రాజశేఖర రెడ్డి వచ్చినాక మా ఊరి దగ్గర ఆపినాము, ఆయన శంకుస్థాపన వచ్చినప్పుడు అడిగినాము, అన్న మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 7 మొక్కలు వేస్తే అవి చనిపోయి 2 ఉన్నాయని. నేను జీవం పోస్తాను చంకే అన్నాడు. ఆ రోజు రాత్రి 5 పొద్దున్నే జీవో ఇవ్వడం 3,500 కోట్ల రూపాయలు వెలుగొండకి ఇచ్చిండు. పని సాగింది. సరే ఆయన అకాల మరణం, అది మన దురదృష్టం. అది అయిన తర్వాత ఏం చేసిండు, జగన్ వచ్చిండు. జగన్ వచ్చిన తర్వాత ఆయన కొంత నిధి దానికి అలొకేషన్ చేశాడు. 2 సొరంగాలు మొన్న మార్చిలో 6వ తారీఖు వచ్చాడు ఇక్కడికి, 2 సొరంగాలు పూర్తి చేశాడుగా. చేసింది ఎవరు? తండ్రి తనయుడు. మరి చేసినప్పుడు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, ఇంకా వెలుగొండ నేను చేస్తాను ప్రత్యక్ష చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తే ఆశ్చర్యపోవాలి. ఎవడి చెవిలో పువ్వు పెడతాడు ఆయన? మాజీ ముఖ్యమంత్రి ఉండి ఇంకా నేను ఇప్పుడు వెలుగొండ చేస్తాడు ఎక్కడుంది? 2 సొరంగాలు పూర్తయ్యా. కాకపోతే ఫీడర్ ఛానల్స్ ఇవన్నీ అయిన తర్వాత నిదానంగా అవుతాయి. రేపు వరదలు వస్తే రిజర్వాయర్కి వస్తుంది. మరిక చేసింది చెప్పుకోవాలంటే మనం చేసామా లేదా అనేది ప్రజలకు తెలియజేయాలి. మరిక ఆయన అది చెప్తున్నానంటే లాభం ఏముంది? చెప్పిన పదం 10 సార్లు చెప్తాడు. సో ఇప్పుడు 3 పార్టీలు ఒకటే చేస్తున్నాయి, యుద్ధం ప్రకటించారు, ఏమి లాభం లేదు. ఎందుకు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అబద్ధాలు. మీరు టీడీపీ పార్టీలో ఉన్నారు, ఉండొచ్చు, మీరు టీడీపీ పార్టీ కావచ్చు. అప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు వైసీపీ పార్టీ, ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్ నేను అప్పుడు అయిపోయింది అది. కానీ ఇప్పుడు ఆయన కావచ్చు, కానీ ఎన్ని అబద్ధాలు చెప్తాడు? మరి జన్మభూమి కమిటీలు పెట్టి ఏం చేసిండు? ఈ రోజు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ పెట్టి ఏం చేస్తున్నాడు? బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మొన్ననే మేము తీసేస్తామన్నాడు. సార్ కంటిన్యూ మాత్రం అందరికి అంటే ఏది వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారంతో పాటు వాళ్ళకు కూడా పింఛను ఇచ్చారు కదా. పెంచ ఎంత ఇచ్చినప్పుడు 1000 ఇచ్చిండు. ఇప్పుడు ఎంత ఇచ్చేది? అవన్నీ కాదు, మనం చేసేవి నిర్దిష్టంగా ఇదిగో నా ప్రణాళిక ఇది అని చెప్పాలా. ఈ రోజుకి ఆ రోజు ఎంత తేడా ఉంది? వాళ్ళ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదా? మేనిఫెస్టో చేసినా ఏం చేసిండు? అప్పుడు ఆయన ఒకటి నేను ఒకటి సూటిగా అడుగుతాను, చెప్పండి. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా చేయవలసిన బాధ్యత ఉంటుందా? ఉండదు. ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే చేయాలా? చేసిండు. ఆయన ప్రభుత్వం పోయింది, మా ప్రభుత్వం వచ్చింది, మేము చేస్తున్నాము, మేము చేసింది చెప్పుకుంటున్నాము. ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో దాదాపు 99% చేశాము. కాదని ఎవరైనా మీరు అనగలరా? మీడియాకి చెప్పండి. చేశాము. మేము అయిపోయి తీసుకొని ప్రజల్లో తీసుకుపోయి మాకు ఓటు వేయండి. మేము బాగా చేయలేదు, మీకు మేలు చేయలేదు అంటే వేయొద్దని కూడా ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి అంటే ఒక జగనే. మరి చెప్తున్నాడు కదా, నేను మీకు మేలు చేసిన, మీ కుటుంబానికి మేలు చేసిన. సార్ ప్రజల జీవన ఆర్థిక విధానం ఏమన్నా మెరుగైందని ఈవెన్ టీడీపీలో కావచ్చు, ఈవెన్ ఇక్కడ ఎక్కడైనా మన కుటుంబం ఉంటుంది, కుటుంబాలు అప్పు చేయకుండా మనం కుటుంబాన్ని పోషిస్తాం. మీరు చెప్పండి. అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేసేది ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్పు చేయలేదా? కొన్ని లక్షల కోట్లు. మరి స్టేట్ గవర్నమెంట్ చేసేది ఏముంది? ఇంకా మొన్ననే ఇండస్ట్రీ ఇది విశాఖపట్నంలో విశాఖ సమ్మిట్ పెట్టిండు కదా, దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు పెద్ద దిగ్గజాలు అంబానీ, ఆంతానీ, జిందా లాంటి పెద్ద పెద్దోళ్ళు వచ్చారు. మరి ఇప్పుడు అవన్నీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామిక ఎన్ని చేసిండో ఒక 5-6 చేసిండు ఇండస్ట్రీ లబ్స్. ఈయన దాదాపు 50 పైగా. వైజాగ్లో ఇప్పుడు ఇన్ఫోసిస్ అయితే, విప్రో అయితే ఇలాంటి ఎన్ని కంపెనీలు పెట్టిండు? పోర్ట్లు, సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఈనాడు సోలార్ ప్రాజెక్టులు ఎన్ని చేస్తున్నాడు? రామాయపట్నం ఒకటి పెట్టా, కాకినాడ వచ్చా, మరి ఓరోకలు విమానాశ్రయం ఒకటి, ఇలాంటి ఎన్ని చేస్తున్నాడు? ఎన్ని చేశారా లేదా? ఒక కియో చేసి నేను కియో నాయన చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పాలి. మీరు అన్ని ఇచ్చేస్తుండ్రు కాబట్టి. మొదటి తప్ప సీఎం గారు అంతకన్నా ముందు 9 సంవత్సరాలు పరిపాలించారు, అనుభవం ఉన్నది. రాష్ట్రం చదువుకోవడానికి కొంత టైం పడుతుంది. దాదాపు ఫౌండేషన్ ఇక్కడ అమరావతిలో ఫౌండేషన్ వేశారు. అది ఎవరు తప్పు? మరి టెంపరవరీ ఎందుకు కట్టాలి? నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు డబ్బు లేదా? ప్రధానమంత్రి తీసుకురాకూడదా? నువ్వు మరి పర్మనెంట్ ఎందుకు చేయలేదు? నువ్వు అంటే ఇక కడతాం అనుకున్నాడు కావచ్చు, అందుకే 34,000 ఎకరాలు తీసుకున్నది. ఏం చేసినావు అని అడుగుతున్నాం మేము. నువ్వు ఏదో మీ వాళ్ళందరికి పంపకాలు చేస్తేవి, ఒక రాజధాని చేసినావు అంటే ఏం చేసినావు? అది నీ వర్షం పడితే లీకేజీ మేము చూసినాం కదా, మీరు పోయి చూసారు కదా వీడియోలు. మరి పర్మనెంట్ ఎందుకు చేయలేకపోయాడు? ఒకటి కాదు, పరిపాలన అంటే అందరి పరిపాలనే కాదు. ఆ రోజు 1950 మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఏం కర్నూలు రాజధాని అన్నారు, అది మద్రాసు నుంచి విడిపోయినప్పుడు. ఏదైనా కూడా హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ హైటెక్ అని చేసిండు, కానీ మిగిలిన స్టేట్ ఎక్కడైనా చేశాడా? లేదు. మరి ఇప్పుడు ఈయన వచ్చేసి 3 రాజధానులు అంటే మీకెందుకు అంత బాధ?
వైజాగ్ అన్నారు, అమరావతి ఉంటుంది శాసనసభ కార్యక్రమాలకు, అక్కడ ఇది పెట్టాడు, ఇక్కడ కోర్టులు పెట్టాడు, ఇంకా నీకేంటి బాధ? డెవలప్మెంటా కాదా? ఇప్పుడు వైజాగ్ నుంచి మీరు సమర్థిస్తున్నారా? ఏది మా నాయకుడు చేస్తే మేము సమర్థిస్తాం. ఎందుకు సమర్థించాం? ఇప్పుడు ఒకసాట ఉండేదానికంటే 3 ప్రాంతాలు విస్తరిస్తే డెవలప్ అవుద్ది. హైటెక్ పెట్టి నువ్వు చేసి ఒక హైదరాబాద్ చేస్తే ఏమైంది? హైదరాబాద్ పోయింది. మరి నువ్వేనే తీసుకొచ్చావా? 10 సంవత్సరాలు మీరు అక్కడ ఉండొచ్చు అంటే ఏం చేసావు? నువ్వు ఆ రోజు అడిగావా? ప్రత్యేక హోదా అడిగావా? ఈయన 10 ఏళ్ళు అంటే ఆయన 10 ఏళ్ళనే ఇంకో పెద్ద మనిషి. మరి ఏమైంది? మరి ఏమైంది? అడ్జస్ట్ అయితే ఏమైంది? ఏం లేదు, ఏం చేసేది ఏం లేదు. ఊరికే ఇది ఓన్లీ కవగలిందేనా అంతే. ఆ కవలేం కూడా ఏంటి? ధృతరాష్ట్రం కవలగింది. అది అందరికీ తెలిసింది, నాకంటే మీకే తెలుసు. అయితే మీరు అలానే కాదు అంటే విషయం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అయినా కానీ ఏదైనా ప్రజలకు చేయాలి. ప్రజలకు చేయాలంటే అప్పు అనేది అనకూడదు మనం. ఎందుకంటే మన ఇంట్లో అప్పు చేసుకుంటాము, ఇచ్చేస్తాం. ఇంకొకటి కూడా ఆయన చేసిన జగన్ గారు బ్రిటిష్ టైం నుంచి ఉన్న చుక్కల భూములని బ్రిటిష్ టైంలో పెట్టారు. అసైన్మెంట్ ఇచ్చాం పట్టాలు ప్రతి గ్రామానికి, బీదవాడికి 1 ఎకరానో 2 ఎకరాలు. మరి అవన్నీ అమ్మటానికి కొనటానికి ఉందా? లేదు. అలాంటిది మరి కొన్ని లక్షల ఎకరాలు చుక్కల భూములు 22A సెక్షన్ తీసేసి అసైన్ భూములు రైతులకు 1 పైసా ఖర్చు కాకుండా ఈ రోజు మరి ఈనాడు పట్టాలు ఇచ్చిండు, తీసుకున్నారు. అంతకంటే ఘనకార్యం ఏం కావాలా రైతులకు? మరి అది ఎవరైనా చేసిరా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద ఏమైనా ఆలోచించిండా? లేదే. మరి ఎందుకు 40 సంవత్సరాలు ఇంట్రెస్ట్ అన్నాడు? ఓకే, మంచిది కాదంటంలే. ఏ ముఖ్యమంత్రి చేయవలసిన పనులు చేస్తాం. ఇది మంచిదా కాదా మీరే చెప్పండి. ఓకే, కొన్ని లక్షల ఎకరాలు చుక్కల భూములు అయితే అసైన్. ఇప్పుడు వైసీపీ పరిపాలన బాగుంటే రాజీనామాల పర్వం ఎందుకు కొనసాగుతుంది? ఇక్కడ రాజీనామాలో ఇక్కడ ఏదే ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసిన వాళ్ళు డైరెక్ట్ గా మళ్ళీ అందులో పోయి టికెట్లా పడకాచుకుంటున్నారు. అది ఒకటే. అసలు ఆయన కొనుగోలు చేయవలసిన పరిస్థితి మెజారిటీ ఉంది. మేము 67 మందిమి, 23 మంది నువ్వు ఎందుకు తీసుకోవాలి? అప్పుడు ఎందుకు తీసుకోవాలి? 14లో మమ్మల్ని ఒత్తిడి 23కే పరిమితమైనటువంటి 19కి అయితే అంతే కదా. ఇప్పుడు మీ పరిపాలనలో రాజీనామాలు అసంతృప్తి వాళ్ళు సీట్ ఇవ్వకపోతే ఎందుకు వీళ్ళు రాజీనామాల పర్వం స్టార్ట్ అయింది? ఇందులో అందులో పోతుండ్రు, సీట్ తెచ్చుకుంటున్నారు. రాజకీయాలలో పార్టీలు గంట చేయలేదా? ఇంకొకళ్ళు చేయలేదు. ఇప్పుడు ఎంతమంది చేరుతుంటే మీరే పంచుకోవాలి, మీరే సీటు పంచుకోవాలి. పేదోడు అనేటోడికి అధికారం రావద్దు, వానికి దూరం ఉండాలి. అధికారం అనేది దూరం ఉండాలి. ఒక్కటే అధికారం అనేది కాదు. ఏ పార్టీ అయినా కూడా ఒక వ్యక్తి వస్తానంటే తీసుకోవడం తప్పేముంది. కాకపోతే డబ్బులు కొనడం తప్పు. కొనలేదుగా నువ్వు. ఆ రోజు మమ్మల్ని ఎంత బాధ పెట్టారు. మరి ఇదే అటు ఇటు ప్రతీకారంగా మేమనేది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటే రాధిక అది. సిట్టింగ్లను మార్చవలసిన అవసరం ఏంది అంటే సిట్టింగ్లు అంటే కొంత ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కొన్ని అనివార్య కాలం జరుగుతాయి, తప్పేముంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్చారు, మార్చారు, తప్పేముంది. అన్నరాంబాబు ఇక్కడ అన్నరాముని పెట్టారు, అక్కడ ఆయన తప్పేముంది. అదంతా జనాలు ఇష్టం. ఇప్పుడు నన్ను ఇంకోసారికి మార్చినా, మిమ్మల్ని ఇంకోసారి తీసుకున్నా, జనాలలో మార్పు వచ్చి గెలిపిస్తాడా ఓడిస్తాడా అనేది వాళ్ళది. మనం దాని మీద కాకపోతే మార్పు అంటే ఆయన ఒక మార్పు తీసుకోండి. వీళ్ళలో ఇప్పుడు ఇది మంచా చెడా, ప్రజలు ఏం గ్రహిస్తున్నారు, మరి ప్రజలలో ఏమి అవేర్నెస్ వచ్చిందా లేదని ఒక టెస్టింగ్ కూడా ఉండొచ్చు. కొత్త మార్పేగా ఇది. రాజకీయాలు ఎక్కడా లేదు, కానీ ఇంతకుముందు వాళ్ళు కూడా కొంత అక్కడక్కడ మార్పులు చేశారు. ఉంది కదా. ఇప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీ వాళ్ళ పొత్తు ఎలా ఉండబోతుంది రేపు? ఏమి కాదు, గుండు సున్నా. ఎట్లాంటివేమో ఈనాడు ఈ కూటమితో ఏం కాదు. అందుకు జనాలలో మార్పు వచ్చింది. ఎవరు ఏమిటి ప్రజాకాలం పాదయాత్ర సూపర్ సక్సెస్, అంతకన్నా ముందు యువకాలం కూడా సక్సెస్, రెడ్ బుక్ సక్సెస్. నేను కూడా ఒక మీటింగ్ పెడితే నాకు ఒక 50,000 మంది వస్తారు. ఇక్కడ సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారా? కాకపోతే మీ మేనిఫెస్టో ఏమిటి, మీ వ్యక్తిత్వం ఏమిటి, మీరు చెప్పింది చేశారా లేదనేది ఈరోజు మైండ్లో బాగా చేసుకున్నారు, అబ్జర్వ్ చేసి పెట్టుకున్నారు జనాలు. అసలు ఏం సార్ ఈ మేనిఫెస్టో మతలబ్ ఏంది? అసలు ఎందుకు ఉండాలి మీకు మేనిఫెస్టో? ఏం అవసరం మీకు? రాజ్యాంగం లేదా? రాజ్యాంగం మరి ఎందుకు పెట్టింది? మేము పెట్టింది కొత్త, మేము పెట్టిందా? మరి గత ప్రభుత్వాలు ఎందుకు పెట్టి? మన రాజ్యాంగం పెద్దది, అంబేద్కర్ మహానుభావుడు రాసిన బాగా, కానీ మార్పులు ఎందుకు చేశారు?
ఎవడు వస్తే వాళ్ళ మార్పుల కోసం మార్చుకున్నారు. అది పద్ధతే? మీరే చెప్పండి. ఇప్పుడు అక్కడ రాజ్యాంగం లేవు, అమెరికా అక్కడ, మరి అక్కడ ఏమైనా చేస్తున్నారా? అది కాదు, ప్రధానమంత్రులే మేనిఫెస్టో డిక్లేర్ చేస్తున్నారు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలే చేసేది. ఇవన్నీ కూడా కాకపోతే ప్రజలకే మేనిఫెస్టో పెడతారు కానీ దానికి చట్టబద్ధం లేకపోవడం వలన ఎస్కేపిజం ఉన్నది కదా. చట్టబద్ధం అంటే ఒకటి, మేనిఫెస్టో అనేది ఇంతలా బుక్ పనిలే. ఇప్పుడు జగన్ గారు పెట్టారు, 52 బుక్లెట్ పెట్టిన టీడీపీ వాళ్ళు. ఈయన పెట్టింది ఏంటి, 2 పేజీలు. ఈ పక్క ఆ పక్క చూస్తే 4. ఏం చెప్పిండు ఆయన, పెట్టి నవరత్నాలు పెట్టిండు, అంతకంటే ఇంకా అధికంగా చేసిండు. సరే, మీరు వైసీపీ ఏవైతే పని చేయలేదో, ఏ సమస్యల మీద అయితే ఇంకా వాళ్ళు నిరంతరంగా అట్లనే ఉన్నాయో ఆ సమస్యల పట్ల యువగలం పాత్ర పెట్టుకొని రెడ్ బుక్ లో రాసుకొని ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది అంటున్నారు. ఏమంటారు సార్? ఈ రెడ్ బుక్లు ఏం రాసిన ఆయన? ఎమ్మెల్యే కాలేనోడు ఎమ్మెల్సీ పోయి దొడ్డిదాని మంత్రి అయినా ఆయన రెడ్ బుక్ రాస్తాడా? ఏం రాస్తాడండి? ఆయన వయసు ఎంత? మేము ఆడ ఉన్నప్పుడు అంతోడు. అయితే ఎమ్మెల్సీ తీసుకొచ్చేస్తే మరి గెలిపించి మంగళగిరి ఎందుకు ఓడిపోయిన? ముఖ్యమంత్రి కుమారుడు ఓడిపోయిందంటే కొద్ది ఇదే కదా. రేపైనా ఎంతవరకు ఉందని మనం చెప్పగలము. అదృష్టం అనేది ఉండాలా, జనాలలో రావాలి. ఇక్కడ షర్మిల రావడం, ఆంధ్ర ఆడపడుచు, తెలంగాణ కోడలు, ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు. ఏమీ లేదు, కాంగ్రెస్ కూడా అయిపోయింది. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారితోనే కాంగ్రెస్. ఎన్నికల ప్రభావము ఆంధ్రప్రదేశ్ మీద పడబోతుంది అంటే మీరేమంటారు? ఏమి పడబోదు, ఆడ మారింది, ఈడ మారుతుంది. ఏమా ఎట్లా మారుతుంది? కాకపోతే ఆమె ఏదో ఆమెను మనం గురించి ఇప్పుడేం మాట్లాడకూడదు, మనకెందుకు. సరే, ఏదో వాళ్ళ అన్న మీద కోపమేమో. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఏం జరిగింది, ఇక్కడ ఆయన మార్చుకోలేదు, ఈయన మార్చుకుంటాను అంతే. ఏం మార్చుకుంది? క్యాండిడేట్లను మార్పు పెట్టింది. ఎంతమంది గెలుస్తారో చూడండి. ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ అంటే 2019-14 కన్నా ముందు జగన్ గారు జైలుకి వెళ్ళడం వల్ల సానుభూతి పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకి వెళ్ళాడు కదా, సేమ్ అవుతాడు కదా. తప్పు అప్పుడు ఆయన తప్పు చేయబడి పోయిండు, దానికి ఏముంది. జగన్ పోయినారంటే జైలుకు వెళ్ళారు కాబట్టి సీఎంలు అవుతారు. జగన్ పోయినారంటే ఎందుకు పోయినా కావాల్సి పెట్టారు. శంకర్రావు చెప్పిండా తెల్ల కాగితం మీద రాసిచ్చానని? తర్వాత వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే చెప్పారా? మీరు వినండి, ఇది ఎందుకంటే వాళ్ళే చెప్పారు, కావాల్సి మేము పెట్టించారు. సోనియా గాంధీ అమ్మో ఇంకొక అమ్మాయి చెప్పినారు, మేము అది యాత్ర సినిమా చూపెట్టారు. ఇప్పుడు అవన్నీ ఏమైంది? ఇప్పుడు సిబిఐ కానీ ఎస్బీఐ వాళ్ళందరూ ఏం చెప్పిండు, కొన్ని కేసులు పోయినాయి కదా, ఇంకా ఉంటాయి అవి. కానీ రాజకీయంగా ఆయన చేసిన తప్పేముంది? ఆయన మా బిగ్ ఇండస్ట్రియలిస్ట్, బెంగళూరు తెలుసుగా మీకు. కొత్తగా వచ్చినోడు కాదు, ఆ సంపాదించుకోవాలనేది లేదు ఆయనకు, ఆ యావే లేదు. ఆయన ఏదో తండ్రి గారు చనిపోయిండు, మనం రావాలా, ఈ ప్రజలకు చెయ్యాల, సేవ కోసం వచ్చిండు. ఆయన నువ్వేందో సంపాదించుకుని ఆయనకి ఎంత ఉంది? ఆయనకు బిల్డింగ్ లేవా, లేకపోతే ఆస్తి లేదా? ఆయన కేవలం ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం గల కారణం ఏందనుకోవచ్చు. అదేమో దానిలో పోకూడదు, ఎందుకంటే ఏమో ఇప్పుడున్న ప్రస్తుత సీఎం గారిని నువ్వు చిప్పకూడదు తిన్నావు అంటే అదేదో నీకు చూపెడతానట. ఇప్పుడు 1 ఏళ్ళు నీకు చూపెట్టా, ఈ 4 ఏళ్ళు ఏమైనాయి? ఇప్పుడు అనట్లేదు చిప్పకూడదు, ఈ 4 ఏమైనాయి? నన్ను చూపెట్టిందిగా. జరగబోయేది అదే. ఎప్పటికైనా మంచితనము, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, మానవత్వం అనేది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని తరాలైనా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మీ అభ్యర్థికి ఏ విధంగా సపోర్ట్ ఉంది, ఏం చేయబోతున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏంటి? ఇక్కడ 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ చెప్పండి. ఒకటి నగర పంచాయతీ, ఒకటి ఇక్కడ మార్కాపూర్, మిగతా 3 మండలాలు, ఇది ఒకటి అంతే. అలాగే ఉంది, ఇప్పటికేం ఇబ్బంది లేదు. అన్నారాబాబు గారు గెలుస్తారు, గవర్నమెంట్ వస్తుంది. ఎలా అంటే అలా జనాలు సపోర్ట్. ఇప్పుడు మీకు కూడా ఒక చైర్మన్ పదవి ఇచ్చారు, ఇవ్వకపోయినా కూడా పార్టీ చేసేవాడిని. ఎందుకంటే నేను ఏ రోజు నాకు ఇవ్వమని ఎప్పుడు చాల్చలే. మరి మీకే ఇవ్వడం గల కారణం ఏంటి? కొన్ని పరిస్థితులు ఉండొచ్చు, ఒకవేళ మార్పు అనేదో ఇంకొకటి ఉండొచ్చు. ఇప్పుడు మేము టీడీపీలో ఉన్నా ఎప్పుడు అడగలే, ఆయనే పిలిచిండు నువ్వు నిలబడాలంటే నేనెక్కడా, నాకు అర్థం అంటే లేదు, మేము ఉన్నామని చేసినాము, గెలిచినాము, మా చేతనే పని చేసినాము. రోజు కూడా ఎప్పుడు లేదు, 14 అన్న నీకు టికెట్ ఇస్తున్నా ఇచ్చిండు, గెలిచినాము. ఇప్పుడు మెట్టు గోవింద రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చాడు కాబట్టి కాలేంది. అన్న నమ్మకస్తుడు, ఆ రోజు ఎంత ఒత్తిడి చేసినా కూడా 14 అయినా అమ్ముడు పోలేదు. మీకు ఒత్తిడి వచ్చింది అప్పుడు బ్రహ్మాండంగా. ఎలాంటి బెదిరింపులు అవేమన్నా కాదు, ఆఫర్ ఎంతైనా పోలి అవన్నీ అనవసరం. వచ్చింది, వచ్చిన కూడా పోలేదు. ఒకటే చెప్పిన, నా వ్యక్తిత్వాన్ని నమ్ముకోను, మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తితోనే ఉండేవాడిని. నేను ఎప్పుడు కూడా మీ డబ్బుల కోసం, పదవుల కోసం రాను. ఆయనే అన్నాడు చంద్రబాబు, జంకే మొండోడు రాడు అని. కానీ ఎన్నెన్నో చేసిండు, పోలే. జగన్ ఏం చేసిండు? అన్న అజాత శత్రువు నువ్వు, ఇలాంటి వ్యక్తి ఉండాలన్నాడు. సీట్ ఇచ్చేది కాదు ప్రాధాన్యత. ఆయన ఒక నమ్మకం మన మీద పెట్టుకున్నాడు. 19లో ఇవ్వకపోయి 19లో ఒకటి అన్న కొన్ని పరిస్థితులు ఇవ్వలేదు. ఓకే మంచిది, మీరు ముఖ్యమంత్రి కావాలా, నాకు పదవులు కాదు,
మీరు ముఖ్యమంత్రి అయితే చాలు మేమందరం హ్యాపీ అన్నాం. 19 లైన్లు సరే ఆయన ఏదో చేస్తున్నాం, మనం ఇదైనాం. మొన్న కూడా సీట్ వచ్చింది, కానీ కొన్ని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బంది ఏదో ఉంటుంది. మార్పు చేసిన అసలు ఎవరైతే లేదు, నేను అడగను లేదు, ఆయన చెప్పను లేదు, పిలవను ఎవరు లేదు. తక్కువ ఏపీసీ చైర్మన్ జంకే వెంకటరెడ్డి అని జీవో పంపించిండు. జీవో వచ్చింది, ఎవరైతే లేదు మీకు కూడా అసలు వస్తాదని కూడా కలగానలే. నేను పోయి వస్తువుని ఏందని చూస్తే చైర్మన్ అన్నాడు. ఏందబ్బా నేను కనుక్కుంటే ఆయన సీట్ ఇవ్వాలి, అన్న మంచి వ్యక్తి, ఏదో ఒకటి ఇవ్వాలి, ఆయన గౌరవించాలి. మనం నమ్మకం మన మీద పెట్టుకుని 2 సార్లు సీట్ ఇవ్వకపోయినా కూడా పార్టీలో ఉండి మనకు చేసినోడు సాయం చేస్తున్నాడని చెప్పించు. ఆయన ఇది ఇచ్చినారని కంగ్రా చెప్పడానికన్నా పోవాలనుకుని అపాయింట్మెంట్ ఇవ్వలే. నువ్వు జాయిన్ ఛార్జీ తీసుకొని రా. ఛార్జీ తీసుకున్నాక 3 గంటలకు పిఎఫ్ ఫోన్ చేసాడు, సీఎం గారు రమ్మన్నారన్న మిమ్మల్ని. పోయినాము, కంగ్రాచులేషన్ అన్నాను. మంచిదన్నా, నీకు ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇచ్చా, స్టేట్ లెవెల్ పోస్ట్, అది స్టేట్ లెవెల్ పోస్ట్, మామూలు పోస్ట్ కాదు. ఇచ్చా, నీలాంటి నమ్మకస్తుడు కావాలా మాకు. కొన్ని పరిస్థితులు అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది దానికి, అంటే క్యాబినెటే, కానీ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయని అది అట్లా పెట్టిన తర్వాత ఏదో ఇవ్వచ్చునేమోలే అన్నా. నాకు ఈ పదవి నువ్వు ఎమ్మెల్యేలే, నేను బాధపడలే. కాకపోతే అంటే వస్తాది అనుకున్నాము, వచ్చింది సరే. ఎందువల్ల అది మన రాత కూడా రాకపోవచ్చు, కానీ మీరు మళ్ళా ముఖ్యమంత్రి కావాలా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీలో ఉండి మీకు నేను సాయం చేసేవాడిని. భాస్కర్ రెడ్డి పక్కన, శివరెడ్డి భాస్కర్, నా గురించి 10 నిమిషాలు చెప్పిండు, అన్న ఇది ఇది అని. సరే మంచిదను. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి పోయాడు. ఏమయ్యా సారు, అడగలేదు, అడుగు పెట్టలేదు, నీకింత బ్రహ్మాండమైన పదవి ఇచ్చినారు సీఎం, మీ ఆశీస్సులు అండి అన్నాం. సో మరి ఈ మధ్యలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనుకుంటా నిన్న ఏదో చిరంజీవి రెడ్డి ఏమో కావచ్చు, అంటే మీలాంటి చైర్మన్. అది ఏంటి, ఎందుకు అంటే కొంతమందికి అక్కడ అలొకేషన్ చేయలేదన్నా? కొంతమంది అంటే వాళ్ళకి సీట్లు ఇవ్వకపోవడం ఒకటి, ఏదో 10 మంది చెప్తే వింటారు, పార్టీకి అవసరం అనుకుని అక్కడక్కడ ఇవ్వచ్చు, ఖాళీలు ఉన్నాయి, ఇవ్వచ్చు, తప్పేముంది. దాని వల్ల పదవులు ఇచ్చినా తప్పులేదే. వైసీపీ నుంచి టీటీడీకి పోయాడు. కొన్ని వాళ్ళది మనం ఏం చెప్తాం, అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్, ఇంటర్నల్ ఉంటాయి కొన్ని. నన్ను కూడా రమ్మన్నారు, ఎందుకు పోతాం, ఎవడో ఫోన్ చేసిండు, ఎవడో చేసిండు. అయ్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఇక్కడ ఏంటంటే మన వాలంటీర్ వ్యవస్థ వల్ల అంటే వాళ్ళు ఎక్కువ శాతం మీకు ఫేవర్గా, మీకు కార్యకర్తలాగా ఉన్నారన్న ఉద్దేశంతోనే వాళ్ళని ఈ అంటే పోయిన నెల తర్వాత ఇప్పుడు వచ్చే నెల వాళ్ళు బంద్ పెట్టారు. చంద్రబాబు వస్తే మళ్ళీ వాళ్ళకు 10,000 ఇస్తామంటుండే కదా. పదవులు ఎవరైనా ఇస్తారు, ప్రభుత్వం ఆయన ఇచ్చేది ఏంది? పదవుతో పాటు 10,000 గౌరవ వేతనం కూడా 10 ఇస్తామంటున్నాడు వాలంటీర్లకు. ముందేమన్నాడు చెప్పండి, మీరు చెప్పాలి, అది మీరు చెప్పాలా. తీసేస్తామన్నాడు, మరి తీసేసి నీకు 10,000 ఎట్టిస్తాను, ఆ తర్వాత కంటిన్యూ చేస్తామన్నాడు. ఎంతవరకు నమ్మకం చెప్పండి. అవన్నీ కూడా స్వలాభం కోసము పార్టీని చేసుకోవడానికి ప్రలోభం. సిద్ధం సభలు దేనికి ఇండికేషన్? సిద్ధం సభ దేనికంటే మేము చేసిన పనులు మీకు తెలియజేస్తున్నాము. ఆ మెసేజ్తో మీరు ప్రజల్లో ఇక చొచ్చుకపోయి మన గవర్నమెంట్ మళ్ళీ తీసుకురావాలా, మొత్తానికి గెలిపించుకోవాలని ఒక తీసుకురావటానికి 4 సిద్ధం సభలు పెట్టారు. సక్సెస్ బ్రహ్మాండ సక్సెస్. దాని పరిణామమేనా వైనాట్ 175? అవును, జనాలు లేకపోతే నాయకుడు ఎక్కడ ఉంటుంది? మీరు చెప్పండి, నిజంగా వైనాట్ 175 సాధ్యమవుతుందా? ఎందుకు కాదు? ఇప్పుడు 2 నినాదాలు వస్తున్నాయి, వైనాట్ పులివెందుల, వైనాట్ కుప్పం. కుప్పానికి పులివెందలకు నక్కకు నాగలు అని సీఎం ఉంటే ఆయన ఏం చేశారని కుప్పానికి మీరు పోయి చూస్తుంటే తెలుసు. చాలా చూశాను. చూసావా? పులివెందలు ఎలా ఉంది? రాజశేఖరం చేసుకున్నాడు. ఎందుకంటే మన సొంత ఇండ్లు బాగుంటేనే కదా మనం 10 మంది. కానిస్టేబుల్ బాగా చేసుకున్నాడు. మొత్తం 175 ఎక్కడ చేయలేదు. మెడికల్ కాలేజ్ 17 ఇచ్చిండు, ఎక్కడన్నా ఉన్నాయా? ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఉన్నాయా? మరి ఈరోజు రైతు భరోసా, సచివాలయం 40 లక్షల సచివాలయం, రైతు భరోసా, హెల్త్ క్లినిక్లు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా సార్, ఉద్యోగస్తులు ఇవ్వలేదు. ఉద్యోగస్తులు అంటే ఎందుకు లేదు? సచివాలయం ఉద్యోగాలు 1,500 ఉద్యోగాలు ఇచ్చాడుగా వాలంటీర్లు, సచివాలయాలు మెరిట్ ప్రకారం. అది కూడా ఒక పైసా తీసుకోకుండా మరి ఎక్కడన్నా ఉంది అది. ఇప్పుడు ఇంత చేస్తున్నప్పుడు వైనాట్ 175 ఎందుకన్నా? వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసింది అనుకోవచ్చా? అవునే ఉంది. వీళ్ళు ఏమన్నా కరోనా సమయంలో ఏమన్నా కొంత ఉపయోగపడారు? కొంత కాదు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకొక ముఖ్యమంత్రి అయితే చెయ్యలేడు. అందుకు అంతే. ఏది మాజీ సీఎం గారు చంద్రబాబు అయినా కానీ ఈజీగా చేస్తాడు. ఇంట్లో కూర్చున్నాడు, వచ్చిండా బయటికి? అంటే బయటకు రావాల్సిన అవసరం ఏమున్నది? మాత్రం వచ్చిండా? జగన్ రావాలి. అక్కడి నుంచి నీకు ఎప్పుడు నిమిషానికి నువ్వు అవేర్ చేసేస్తున్న జనాలలో మందులు పంపడంలో కానీ, ఈ డాక్టర్లని కానీ, హాస్పిటల్ కానీ ఎంత ఇచ్చేస్తుండు. నాడు నేను పెట్టి ఇంతకుముందు స్కూల్ ఎట్లున్నాయి, హాస్పిటల్ పోతే అసలు ఎందుకు వచ్చామనిపించింది. ఇప్పుడు ఎలా ఉన్నాయి? కార్పొరేట్ హాస్పిటల్, కార్పొరేట్
కాలేజీలు మించి ఉన్నాయి. ఒకే గొడుగు కిందకి ఇంకెంతకాలం పడుతుంది సార్ విద్య కానీ వైద్యం కానీ రావడానికి? అంటే మీ ఫోటోల పిల్లలు కావచ్చు, సామాన్య పిల్లలు కావచ్చు, చదువుకోవాలి. సామాన్య పిల్లలు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? బ్రహ్మాండ మాకు మంచి భోజనం ఉండవచ్చు, కానీ ఇంకెంతకాలం పడుతుంది ఒకే గూడు కిందకి రావాలి? కొన్ని టైం పడుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అంత చేశాడంటే ఒకసారి మనం ఆలోచించుకో. వై నాట్ 175 ముఖ్య ఉద్దేశం అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే. ఇప్పుడు నేను చేశాను, నాకు మీరు చేయండి, ఇంతకంటే ఇతోదిగా నేను చేస్తాను ఒకటే చెప్తున్నాడు. వ్యవసాయ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా చేస్తున్నాడా లేదా? మరి ఆయన ఇండస్ట్రీకి ఏం చేస్తుండే, వ్యవసాయం ప్రాజెక్ట్ అయిపోయినాయి. ఇంకొకటి కూడా, చంద్రబాబు అంటే కరువు ముఖ్యమంత్రి ఎందుకు వచ్చింది పేరు? వర్షాలు పడ్డాయా? ఎక్కడ చెరువులు నిండినాయా? లేవే. రాజశేఖర రెడ్డి గారు వరుణదేవుడు సహకరించు, నిత్య కళ్యాణం పచ్చ తోరణమారు. అదే జగన్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం ఏంటి కాకపోతే కొద్ది తగ్గిన వాతావరణం. అది కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అంటే ఇక్కడ బాగుండే, ఆయన వచ్చి కూర్చొని కరకట్టలు ఉండేవారు, ఈ వర్షాలు కూడా అని చెప్పవచ్చు కదా. అంటే ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా మంచి చెడు అనేది రెండు. ఇక్కడ టీడీపీ వాళ్ళు చేయండి, వైసీపీ వాళ్ళు చేసామంటున్నారు అంతేనా? అంతే, చేసాము. మేము గంటామని చెప్పుకుంటున్నాము. మా జగన్ చేసిండు, మేము మేలు చేసామా లేదు, మేలు చేసిన ఏమని అడుగు ధైర్యంగా వాళ్ళని అడగమానండి. తప్ప అడగాలి కదా. ఇదొక ఏది మొదటి అడిగే కదా, అంటే మేలు చేస్తేనే ఓటేయమనడము. ప్రతి వాళ్ళు కూడా అడగాలి కదా. అట్లా ఎవరు అడుగుతున్నారు? చంద్రబాబు అడుగుతున్నాడా? డిమాండ్ చేయండి, డిమాండ్ చేయని మిమ్మల్ని దింపుతాము అనే తప్ప. రాక్షస పాలన అంతం చేయాలి. ఏమి రాక్షస పాలన? అంతకంటే రాక్షస పాలన ఇది. ఏం చేసిన రాక్షసీన? మీరు చెప్పాలి. ప్రజలకు మంచి చేసింది రాక్షస పాలన, పెన్షన్లు ఇచ్చింది రాక్షస పాలన, అమ్మఒడి ఇచ్చింది, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, రైతులకి అసలు అన్నిటికంటే రైతులకు రుణభారానికంటే కూడా లక్షల ఎకరాల భూములు, చుక్కల భూములు అసైన్మెంట్ చేయడం చాలా గొప్పతనం. అసలు అది ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలేదు. ఎందుకు వచ్చింది ఆయనకు? ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అయ్యా నాకు అసైన్మెంట్, ఇంట్లో అప్పు ఉన్నా లేకపోతే అమ్మాయి పెళ్లి చేయంటే అమ్మటానికి వీలుంటుంది. మళ్ళీ మేము ఎట్లా సంపాదించుకుంటాం? ఇంతకుముందు అమ్మటానికి అమ్మితే ఎస్సీబీ కొట్టడానికి కేసు. చుక్కల భూములు ఉన్నాయి కానీ ఏంటి పట్టాలేదు, నువ్వు చేసుకోవడం లేదు. ఇప్పుడు దానికి అర్హత ఇచ్చి ఆయన కాగితం ఇచ్చిండుగా, నువ్వు ఎక్కడ రిజిస్ట్రేషన్ సచివాలయం చేయిస్తున్నాడు ఒక్క పైసా లేకుండా. ఇంకంతకంటే ఇంకా ఘనమైన ఇదేం చేసిండేనా? జగన్ చేసిండా లేదా? సో ఇక్కడ కందుల నారాయణ రెడ్డి వర్సెస్ అన్నా రాంబాబు ఎవరిది భిన్నంగా ఉన్నది అనుకోవచ్చు? భిన్నమంటే ఎవరు వాళ్ళ, కానీ ఆయన ఏమి జోబులే పెట్టేవాడు, ఇది చేసుకున్నాడు కదా అన్నా రాంబాబు గారు. ఏ భూ కబ్జాలు చేయడు, ఇలాంటివి నేను చేస్తాడా? అది నువ్వు ఎందుకు చేయలేకుండా? మరి వీళ్ళిద్దరు మన గతంలో ఇద్దరు కాంబినేషన్ ఉందా లేదా? అవి మానవుడి కొన్ని మీరు తెలుసుకొని చెప్పాలి. అది లేదు, లోకల్ వాళ్ళు చెప్తేనే బరాబర్ ఉండదు, మేము ఎట్లా చెప్తాం సార్? రాబో కాలంలో అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు, మీ శ్రేయభిలాషులకు, మీ కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? చెప్పేది ఏముంది, జగన్ పాలన బాగుంది, మనం అందరం కలిసి జగన్ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలా, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా జాతీయ స్థాయిలో నెంబర్ 1గా చేయాలి. ఎన్ని కక్షలు కానీ ఇంకా ఏదైనా సంఘటనలు జరగకుండా అందరము ఏకోన్ముఖంగా ఇక్కడ ఆయన నిర్ణయించిన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేయాలా. ఇక్కడ అన్నా రాంబాబు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ వర్సెస్ ఇక్కడ నారాయణ రెడ్డి వర్సెస్ రాంబాబు. కాబట్టి మేము అనేది ఏంది, మా అప్పీల్ ఒకటే, ఫ్యాన్ గుర్తుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆయన నిర్ణయించిన ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎంపీని గెలిపించండి. మీరు సరే కదండి. జింకా వెంకటరెడ్డి గారితో మాక్సిమం మా ద్వారా మాత్రం మీకైతే పూర్తిగా సమాచారం అందిస్తామని భావిస్తున్నాము. సేమ్ టైం మేము కూడా మీ ముందుకు ఒక ప్రపోజల్ అయితే తీసుకొస్తున్నాము. ఇది ఎలక్షన్ ప్రపోజల్. ఈ ఎలక్షన్స్ లో కీలక పాత్ర మీదే. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి, ఇది 18వ దఫా జరగబోతుంది. జరిగిన ప్రతి ఎలక్షన్ లో మీ పాత్ర, మీ కుటుంబ పాత్ర ఉంది. ఎందుకంటే మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, బతుకులు మారతాయని మీరు ఓట్లేశారు. మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఓట్లు వేయబోతున్నారు. ఎక్కడున్నాం, ఎక్కడికి వచ్చాం, ఎటు ప్రయాణం చేయాలి, ఓటర్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఎందుకు పేదవాళ్ళుగానే ఉన్నవాళ్ళుగానే అధికారం రావడంతోనే ఇంకొక వాళ్ళు ఒక స్టెప్ ఎలా ఉంటున్నారు అంటే అంతా మీరే కదా. మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి చట్టాలు చేసే నాయకులను మీరు చట్టసభకు పంపుతున్నారు. ఆలోచించాలి కదా ఓటేసినప్పుడు. ఒకరోజు ఈ 20 సంవత్సరాల నుండి మాత్రం కొంత ఆశపడుతున్నారు, వేస్తున్నారు రకరకాలు. ఇది నేను అందరికీ ఆపాదించలేను, కానీ ఇప్పటికైనా ఆలోచించండి. ఇది ఒకరోజు పండుగ. మీరు ఆర్థికంగా ఉంటే మీరు ఇంకొకరికి మీరు సహకారం చేస్తారు. ఇది ఆశించేది, ఇది మీరు సహకారం చేసేది. నిర్ణయం మీదే. నమస్కారం సార్.